రాజ్ న్యూస్ ఎఫెక్ట్ రాజ్ న్యూస్ కథనాలకు అనంతపురం జిల్లా కలెక్టర్ స్పందించారు. నష్టపోయిన అరటి రైతుల కష్టాలపై రైతుకు రూపాయి లేదు. డజన్కు 70 రూపాయల పేరుతో రాజ్ న్యూస్ వరుసగా కథనాలు ప్రసారం చేసింది. రాజ్ న్యూస్ కథనాలకు స్పందించిన అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ అరటి పంటల పొలాలలో పర్యటించారు. రైతు పొలంలో పర్యటించి వారి సమస్యలు తెలుసుకున్నారు. ముఖ్యంగా రైతులు ఇతర పంటల మాదిరిగా తమకు కూడా కనీస మద్దతు ధర, నష్టపోయిన వారికి పంట నష్ట పరిహారం చెల్లించాలని కోరారు. రాజ్ న్యూస్ కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. జస్ట్ పక్క నుంచి అందుకని మొక్కలకు మనం ఏమి ఇవ్వట్లేదు. ఎవరైనా ఫ్రూట్ కేర్ యాక్టివిటీ చేస్తే క్వాలిటీ మీద దానికి కొంత ఇస్తున్నాం. గత 5 ఏళ్ళు 20 రూపాయలు అంటే 10 రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చేస్తారు. 7 ఏళ్ళకి నీకు ముక్క ఇప్పుడు 20 రూపాయలు. ఇప్పుడు ఇది వచ్చేసి 14 రూపాయలతో తెచ్చుకున్నాం మైక్రోస్ అనేది. ఇది వచ్చేసి మన జైన్ కంపెనీ 26 సార్. జైన్ క్వాలిటీ అంటే వాళ్ళ యూనిఫామ్ క్వాలిటీ ఉంటుంది, మొక్క బాగుంటుంది, వాళ్ళ ప్రొడక్షన్ కూడా బాగుంటుంది అని నమ్మకం. బ్రాండెడ్ పెట్టడానికి అప్పుడు 20 రూపీస్ 12,000 ప్లస్ ఇంటూ సార్ మనకు పర్ ఏకర్ ఫస్ట్ ఇయర్ అయితే 1.1 lakh వరకు ఖర్చు పెడతారు సార్ పండుగ కాబట్టి. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఇంకొంచెం తగ్గుతుంది సార్ ప్రొడక్షన్. ఖర్చు వాటర్ 1 రూపీ ఇరిగేషన్ పార్ట్, సెకండ్ ఫర్టిలైజర్ మొక్క ఉంటుంది కదా సార్. ప్లాంట్ సెకండ్ ఇయర్లో ఇంటర్ కల్టివేషన్ ఏమి ఉండదు సార్. మధ్యలో ఏదైనా దున్నడం అలాంటిది ఏమి పెద్ద అవసరం ఉండదు. మొక్క కాస్ట్ ఉండదు సార్. మనకి క్వాలిటీ సార్ వీళ్ళ దగ్గర పొలాల్లోనే రైపన్ అవుతుంది. రైపన్ అయ్యి ఫ్లైస్ ఎక్కువ డెవలప్ అవుతున్నాయి అనేసి డిసీజ్ అంతా దీనికి వస్తుందని ఇది దెబ్బతింటుందని ఫస్ట్ ఇయర్ కూడా దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో అతను తీశారు సార్. ట్రేడర్స్ అయితే మన దగ్గర 30% ఏరియా ఇంక్రీజ్ అయింది. హెల్ప్ us in that direction. You sent me one PPT కదా లాస్ట్ టైం. yes sir. సో ది రైల్వే నుంచి కోఆర్డినేషన్ అది చేసేస్తాం. మిగతా ఎక్స్పోర్టర్స్కి చూస్తాం అది దీని గురించి. ఇంకా ఇది మీరు ఇక్కడ నుంచి లోకల్ బయర్స్ వస్తున్నాం, బయట నుంచి బయట నుంచి కంపెనీ వాళ్ళు రాలేదు సార్. కంపెనీ వాళ్ళు వస్తే ఇది రేట్ పోతుంది సార్. అంత లోకల్ వాళ్ళు ఎక్కడంటే కంపెనీస్ అదే సార్ వాళ్ళకి నార్త్లో ఎక్కువ ప్రొడ్యూస్ ఉంది, వాళ్ళకి లాజిస్టిక్ సపోర్ట్స్ తక్కువ పెడతారు అక్కడ. అందుకని అక్కడ ప్రిఫర్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇక్కడ కూడా తీసుకుంటున్నారు కానీ వాల్యూమ్ తగ్గి. నా పేరు సీనయ్య, గొందిరెడ్డిపల్లి గ్రామం, అనంతపురం జిల్లా, రాప్తాడు మండలము. నా అరటి తోట నిన్న తొలగించడం జరిగింది. రేటు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. అది టీవీలో ప్రచారం కావడం జరిగింది. రాజు న్యూస్లో ప్రచారం అయిన తర్వాత అధికారులు స్పందించి ఈరోజు జాయింట్ కలెక్టరు, హార్టికల్చర్ డీడీ వచ్చి తోటని పరిశీలించారు. పరిశీలించిన తర్వాత ఏదైనా సాయం చేయాలని మేము కోరడం జరిగింది. అది పై దృష్టికి తీసుకెళ్తామని, అధికారుల దృష్టికి తీసుకెళ్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఏమన్నా అధికారులు నష్టపరిహారం కానీ దాన్ని తొలగించడానికి జరిగిన ఇబ్బందులు జరిగే దానికి పెట్టుబడి సాయం కింద ఏమైనా అందిస్తారని కోరుతున్నాం. బనానా ఫార్మర్స్కి సమస్య పైన మేమే అది ఫీల్డ్ విజిట్ చేస్తున్నాం. దీంట్లో కొన్ని సమస్య మా దృష్టికి వచ్చినాయి. నాతో పాటు డీడీ హార్టికల్చర్, తహసీల్దార్స్, మిగతా ఇతర అధికారులు కూడా ఉన్నాయి. మేమే దీంట్లో 2-3 రీజన్స్ మాకు అర్థమవుతున్నాయి. ఒకటే నార్త్ ఇండియాలో చాలా ఎక్కువ ప్రొడక్షన్ ఉంటాయి కాబట్టి మాకు కొంచెం బయర్స్ తక్కువ వస్తున్నాయి. దీనికోసమే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆర్గనైజింగ్ బయర్ సెల్లర్ మీట్ ఇన్ ఢిల్లీ అండ్ విల్ ట్రై టు అట్రాక్ట్ బయర్స్ ఫ్రమ్ నార్త్ ఇండియా. సెకండ్, దేర్ ఆర్ ఇష్యూస్ రిగార్డింగ్ లాజిస్టిక్స్. దీనిపైన కూడా ఒక ప్లాన్ రెడీ చేసి గవర్నమెంట్కి పంపించేసి విల్ వర్క్ ఇట్ అవుట్ హౌ టు అట్రాక్ట్ మోర్ బయర్స్. ఎందుకంటే మాకు కొంచెం లాజిస్టిక్ కాస్ట్ ఎక్కువ పడుతుంది. బికాజ్ నార్త్ ఇండియా ఇస్ బయర్ మార్కెట్ అండ్ వీఆర్ ది సెల్లర్స్. సో కొంచెం డిస్టెన్స్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు ఫైండ్ అ వే అవుట్. విల్ వర్క్ ఆన్ దాట్. కీపింగ్ ఆల్ దీస్ things in mind, I will also prize Director Horticulture and Secretary Agriculture to find a way out. Thank you. దీనిపైన ఒక రిపోర్ట్ పంపించేద్దాం అండ్ as per government directions we'll try to help as much as possible. There are certain government programs
but I'll have to check exactly how we can help this particular case. We'll try to do our best. DD గారు మీరు కూడా దీనిపైన కొంచెం